తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిత్రులారా స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలానికి సంబంధించిన ఒక బీఆర్ఎస్ నాయకునితో నేనున్న మిత్రులారా. కింద గంగాధర్ గారు పోటీలో ఉండబోతున్నారు. ఎందుకంటే గతంలో 2014లో కూడా ఈ మండలంలో జడ్పీటీసీగా పోటీ చేసి స్వల్ప ఓట్లతో ఆయన ఓటమి పాలయ్యారు. కోనరావుపేట మండలం అంటే వేములవాడ నియోజకవర్గపు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ చెల్లిమేడ గారి సొంత మండలం. కింద గంగాధర్ గారికి బీఫామ్ ఇచ్చి జడ్పీటీసీగా పోటీ చేయమంటే నిజంగానే చేస్తారా, లేదంటే గ్రామంలోనే సర్పంచ్గా పోటీ చేసి ఆ ఊరికి సర్పంచ్గా ప్రాతినిధ్యం వహిస్తారా తెలుసుకునే ప్రయత్నం చేస్తా. మీరు సర్పంచ్ ఎన్నికల్లో ప్రచారంకి పోయిన సందర్భంలో ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలకి చెవులు వినబడవు అని మీ దృష్టికి తీసుకొచ్చిన సమస్య ఏదైతే ఉందో, నేను గెలిచిన తర్వాత వాళ్ళని నేను బాగా చేపిస్తానని మీరు ఒక మాట చెప్పి వాళ్ళను మీ సొంత ఖర్చుతో మీ సొంత వెహికల్లో హైదరాబాద్ తీసుకుపోయారు. చెవులలో వాళ్ళకి సంబంధించిన ఆ మెషినరీ ఏదైతే ఉందో మీ సొంత డబ్బుతో పెట్టి వాళ్ళు మీరు పెట్టించినటువంటి ఆ మెషినరీ ద్వారా వాళ్ళు క్యూర్ అయ్యి ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమవుతుందట. వాళ్ళ స్కూల్ ఫీజు కూడా మీరే కడుతున్నారట. అయితే తనకు ఆ సమస్య ఉంది. అయితే ముందు ఇంకొక 2 ఏళ్ల ముందు అయితే ఆపరేషన్ చేపిద్దామని వెళ్ళినాం హైదరాబాద్. ఆ పిల్లలు సంతకాలను తీసుకెళ్ళిన మా మిస్సెస్ మేము తీసుకుపోయినాం. హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అవన్నీ టెస్టులు చేసిన తర్వాత కొన్ని సమస్యలు చెప్పాలన్న. కోనరావుపేట మండలం ఇక్కడ మల్కంపేటలో ప్రాజెక్టు కట్టి నీళ్లు నింపుకోలేకపోతారు వీళ్ళు చాతగాని దద్దమ్మలు. బౌసాపేట మండల వ్యాప్తంగా ఎన్ని ఉంటాయన్న? కనెక్టింగ్ బ్రిడ్జెస్ చాలా ఉంటాయా? వట్టిమల్ల నిమ్మపల్లి ఒకటి, ఓకే, బౌసాపేట వెంకట్రావుపేట ఒకటి, మామిడిపల్లి నిజామాబాద్ ఒకటి. ఈ 3 బ్రిడ్జిలు ప్రధానంగా మాకు ఉపయోగపడేటి. రాకపోకలు ఎక్కువ. రాకపోకలు మెయిన్ ఆర్ఎంబి ఇది వచ్చేసి మళ్ళీ కొండాపూరు నిమ్మపల్లి మధ్యలో ఏదైతే ఉందో అదొక బ్రిడ్జి ఉంటుంది. దాన్ని కూడా ఇప్పటి వరకు ఆ నిర్మాణము దానికి శాంక్షన్ పెట్టలేదు, దానికి ఊసు లేదు, దానికి పలుకు లేదు. బీఫామ్ ఇచ్చి పోటీ చేయి గంగాధర్ అని చెలిమిడ చెప్తే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్న. మీ గ్రామ ప్రజలు మీకేమైనా సమస్యలు చెప్పుకుంటున్నారా? ఇది వచ్చింది, మా కాంగ్రెస్ పార్టీ ఇది ఇచ్చింది, ఇక మేము సంతోషంగా ఉన్నాం అనే ఫీడ్బ్యాక్ ఇచ్చే పరిస్థితి ఉందా? ఇంత మోసపూరితమైన ప్రభుత్వాన్ని నాకు తెలిసి వాళ్ళు బుద్ధి ఎరిగి నుంచి చూడకపోవచ్చు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు చాలా తిరుగుతాడు. కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్లీ పోయి అక్కడ వాళ్తాడు. అంత మంచిగా తిరుగుతుండు. ఇంకేం చేస్తాడన్న? ఇంకేం చేయాలి మరి ఆది శ్రీనివాస్? ఆ గ్రామంకి పోయేటప్పుడు ఆ గ్రామంలో ఉన్న సమస్యలు పరిష్కరించడానికి నువ్వు అవసరం. కానీ గాలి తిరుగుడు తిరుగుకుంటా పోయి అక్కడికి పోయి ఇక్కడికి పోయి రోజు ఒక్కడికి కనిపిస్తే ఫోటోలలో పోజులు ఇస్తే కాదు కదా. టెంపుల్ బ్రహ్మాండంగా చేస్తా, ఇలా టూరిజం ఒక పర్యాటక కేంద్రంగా వేములవాడని తీర్చిదిద్దుతా అంటుంది కదా ఆది శ్రీనివాస్. 2 సార్లు టెంపుల్ చైర్మన్ చేసినావు. ఏ పార్టీ తీర్చిదిద్దు? సో ఆది శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి స్పెషల్గా కోనరావుపేట మండలాన్ని టార్గెట్ చేస్తాడు జడ్పీటీసీ ఎలక్షన్లలో. ఆయనకు ఒక కోనరావుపేట మండలి అవసరమైంది, మిగతా లద్ద. బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నాడు కదా చెల్లిమేడ లక్ష్మీ నరసింహారావు. ఎట్లా ఉంటాడన్నా? కార్యకర్తలందరికీ అందుబాటులో ఉంటాడు, మీ అందరినీ కలుపుకుపోయే ప్రయత్నం చేస్తాడా? ఆయనకు ఉన్నటువంటి గుణం ఏంటంటే ఎంత చిన్న పిల్లగాని దగ్గరికైనా దగ్గర తీసుకొని మాట్లాడతాడు. ఇంకోటి గంగన్న, మాజీ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుది కూడా కోనరావుపేట మండలమే. ఎంపీ బండి సంజయ్ నాయకత్వంలో జడ్పీటీసీగా పోటీ చేసే అభ్యర్థికి బండి సంజయ్ వచ్చి ప్రచారం చేస్తే బీజేపీ వల్ల బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగన్న కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి XYZ ఎవరన్నా కావచ్చు, నష్టం కాదంటారా? ఇక బీజేపీకి ఏమో మతతత్వం, ఎప్పుడు మత కల్లోలాలు ఉండాలి, గొడవలు కావాలి. బండి సంజయ్ పోటీ చేస్తే ఎట్లా, రేపు ఇంకో ఆది శ్రీనివాస్ వచ్చి పోటీ చేస్తే ఎట్లా, ఇవన్నీ ఈ భయాలని అవన్నీ మాకు ఏం లేవు. అట్లాంటి సిద్ధంగా ఉన్నారు పోటీకి. అయితే డబ్బులు రెడీ పెట్టుకున్నారా జడ్పీటీసీగా పోటీ చేయడానికి? డబ్బులే రాజకీయానికి, డబ్బులే పునాదులు కావు. కోనరావుపేట మండలం నుండి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిరు, గెలిచిరు అనుకుందాం. గెలిచినాక గంగన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతాడా? సిగ్గున కాంగ్రెస్ నాయకుడు ఎవ్వరున్నా ఇక మళ్ళీ ఓటు అయితే అడిగాడు. ఆ వాడు గుర్తు రావాలి ముఖ్యమంత్రి మాట్లాడిన మాట. నన్ను కోసుకొని తింటారు, ఏం చేస్తారు, నా దగ్గర లేవని. చెల్లిమేడ గారు ఎప్పుడన్నా గంగాధర్ పని చేసుకో నీకే అని ఇండైరెక్ట్గా ఎప్పుడన్నా హింట్ ఇచ్చిందా? ఎవరెవరు గెలవగలుగుతారు తన నియోజకవర్గాల్లో, ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరిని ఎక్కడ బరిలో దించితే బాగుంటుందని తనకు స్పష్టమైన అవగాహన ఉంటుంది. మేము అడగడం మా బాధ్యత, కానీ ఎవరికి ఇవ్వాలన్నది
చెప్పురు అని కొంతమందికి లోగో పెట్టి అడిగిన. నిజంగా వాళ్ళు ఎంత సంతృప్తిగా ఉన్నారంటే కేంద్ర గంగాధర్ చాలా చేసిండు అని చెప్పేసి మంచి పబ్లిక్ పల్స్లో మంచి పాజిటివ్ ఉంది మీకు. పోయిన ఎలక్షన్ టైంలో గంగాధరు మా ఇంటికి వచ్చిండు. ఎలక్షన్ టైంలో వచ్చి మా పిల్లలకు గిట్లా ఆరోగ్యం మంచి లేదంటే గిట్లా చెవులిన వాడే మాటలు రావంటే చూపిస్తా అన్నాడు హాస్పిటల్లో. గెలిచిన తర్వాత చూపిస్తా అన్నాడు. గెలిచిన తర్వాత తీసుకుపోయి చూపించిండు. ఇప్పుడు కొంచెం మంచిగానే వినేస్తుంది. కొంచెం ప్రైవేట్ స్కూల్ అనేది చదివిపిస్తుండు. పాత సీసాల కొత్త సారా పోసిన కొత్త సీసాల పాత సారా పోసినట్టు వీళ్ళు ఇళ్ళ దాంట్లో తీర్మారు చేసుకుంటూ మాటలు మార్చిర్రు, స్టైల్ మార్చిర్రు తప్ప కాంగ్రెస్ నేపథ్యం అంతా ఫస్ట్ నుంచి ఒకే విధంగా ఉంది. వాళ్ళు ఎప్పుడు ఇటు రైతులకు, మహిళలకు, యువకులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ని, బీజేపీని ఎట్లా ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తారో నేను మళ్ళీ ఎలక్షన్లో వస్తా, మళ్ళీ పబ్లిక్ పాలసీ తీసుకుంటా, అప్పుడు మళ్ళీ ఏం జరుగుతుందనేది జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తా.